హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మేము కూడా చాలా బాగున్నామన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రైడే రోజు నేను తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అనమాట. ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే నాకైతే లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి ఏంటంటే బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పొయ్యి పైన జీలకర్ర వామ్ వాటర్ ఉన్న కొర్రలు అయితే పెట్టానండి నాకు మా హస్బెండ్కి. ఇంకా రైస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ మా పెద్ద పాప కోసమే అనమాట. ఇక్కడ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ కూడా వేసేసాను. అవి కొంచెం మగ్గవుతుంటే పక్కకు వచ్చేసి ఏంటంటే పుదీనా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే జీలకర్ర వామ్ వాటర్ అండి, అవి తాగేసాను. ఇదిగా తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లమును ముందుగా కట్ చేసుకునే బీరకాయ వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే కారమును ధనియాల పౌడర్ అనమాట. అంతే, వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఉంటుంది అనమాట బీరకాయ ఫ్రై అయితే. ఇంకా పల్లీలు వేయించి పెట్టాను కదా, ఇంకా అవి కూడా గ్రైండ్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మా చిన్న పాప కోసం అండి. ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఫుడ్ సరిగ్గా తినట్లేదు. ఇంకా అందుకోసమే తన కోసం అయితే పుదీనా చట్నీ కూడా చేస్తున్నాను. ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. ఇది ఇంట్లో వాళ్ళందరం తాగుతాము మార్నింగ్ కంపల్సరీ. ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఆ రోజు వచ్చేసి ఏంటంటే మ్యాథ్ ఎగ్జామ్ అనమాట. ఇంకా మా పెద్ద పాప లేచేసి తనైతే మళ్ళీ ఒకసారి అన్నీ రివైజ్ చేసుకుంటుందన్నమాట మార్నింగ్. ఇదిగో చపాతి, ఇది కూడా మా చిన్న పాపకే అనమాట. ఎందుకంటే రైస్ తినట్లేదు కదా అన్నట్టు ఆ రోజైతే చపాతి అయితే అడిగింది. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేసేసానమాట పెసరట్టు కోసం. ఇది కూడా ముందు రోజు నైట్ నానబెట్టేశానండి. పెసరట్టు పోసేసి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానమాట. ఎందుకంటే ఇంకా తనైతే ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతారండి ఆఫీస్కి. ఇంకా పల్లి చట్నీతోటి తనైతే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు అయితే స్నానాలు అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇద్దరికైతే పెసరట్లు అయితే పోసేసి ఇచ్చేసానమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాతనే నెక్స్ట్ వాళ్ళిద్దరికైతే జుట్లు అయితే వేసేస్తాను. పెద్ద పాపకి 2 జడలు వేసాను లేకని ఇంకా ఆ రోజు చిన్న పాపకు ఒక్క జడే అంటే ఇంకా సరే అని తనకైతే ఒక్క జడే వేశాను. ఇప్పుడే స్నానం అయిపోయింది ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఎంతో తెలుసా, 9:15 అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గడప పూజించుకోవాలి. గడప పూజించేసుకొని గబగబా పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని ఏంటంటే ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని గడప పూజించేసుకొని ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకొని డైలీ నేను కనకదార స్తోత్రం అయితే చదువుతాను. ఇంకా ఆ రోజు అష్టలక్ష్మి స్తోత్రం అలా అయితే చదువుకున్నాను అనమాట. ఇంక ఈ మధ్య ఫస్ట్ దేవుడి దగ్గర ఉండి నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే నా యూట్యూబ్ సక్సెస్ కావాలి, నాకంటూ ఒక టైం రావాలని తెగ కోరుకుంటున్నానండి. నిజంగా ఆ అమ్మ నా పైన దయ ఎప్పుడు చూపిస్తుందో ఏమో తెలియదులే, కానీ నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకో తెలుసా అండి, ఈ రోజుల్లో డబ్బుకుండే విలువ మనిషికి మాత్రం లేదండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు చాలా అనిపిస్తుంది అనమాట. నిజంగా నాకంటూ ఒక రోజు రావాలి, నేను ₹1 సంపాదించి మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఆ టైం ఎప్పుడు వస్తుందో, అది మాత్రం నిజమండి. ఎందుకంటే చాలా ఫేస్ చేస్తున్నా. ఇదిగోండి ఈ గిన్నెలు, నెక్స్ట్ ఏంటంటే బట్టలు ఆరిపోయిన బట్టలు అవి బట్ట పెట్టేసాను, బట్టలు ఆరేసాను. ఇంకా మా సర్వెంట్ గిన్నెలు వాటిని కూడా తుడిచేసి కబోర్డ్లో అయితే సర్దేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మా మరదలు కాల్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు అయితే వచ్చేసారండి స్కూల్ నుంచి. అంటే అంత ఈజీగా ఇచ్చారా పేపర్? చాలా డెడ్ ఈజీ మమ్మీ, బట్ చాలా లెంది. నితీష మ్యామ్, ప్రిన్సిపల్ ఇద్దరు కలిపి చేశారంట. 7th క్లాస్ కాబట్టి 7th గ్రేడర్స్ కి. ఓకే, సైన్స్ మ్యాథ్ బోర్డ్ నుంచి ప్రిన్సిపల్ మ్యామ్ నిశ్చయం చేస్తున్నారు. అన్ని క్రాస్ చెక్ చేసుకున్నావా? అందుకే 80 వచ్చినాయి. నువ్వు తిన్నావా ఈరోజు? ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే ఇంకా మా చిన్న పాప ఏమో ఆమ్లెట్ అడిగిందనమాట. మమ్మీ ఆమ్లెట్ కావాలి అంటే ఇంకా సర్లే అన్నట్టు తన కోసం అయితే బ్రెడ్ ఉండేది, అది బాగాలేనప్పుడు తీసుకొచ్చామన్నమాట. ఆ బ్రెడ్ అప్పుడు తినమంటే అస్సలు తినలేదు. ఇంకా చాలా రోజుల తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అయితే అడిగింది కదా అన్నట్టు ఇంకా ఒక ఎగ్ అయితే తీసేసుకొని ఇంకా దాంట్లో కొంచెము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసేసుకొని బీట్ చేసేసాను. బీట్ చేసేసుకొని ముందుగా ఏంటి
బ్రెడ్లు వెయిట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని సింపుల్గా అయితే చేసేసానండి. ఎందుకంటే తనకు అలాగా చేస్తేనే ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమే తన కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చాను. మా పెద్ద పాపకు కూడా 2 బ్రెడ్లు అయితే వెయిట్ చేసేసి, అదేమో జామ్తో తింటా మమ్మీ అంటే ఇంకా సర్లే అన్నట్టు ఇక జామ్ పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఇద్దరైతే తింటున్నారు. ఇంకా నేను వచ్చేసి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టేసుకొని ఓట్స్ కుక్కీస్ ఉండే అనమాట. అవి ఈ మధ్య తీసుకొచ్చారు మా హస్బెండ్, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా అవైతే తినేసాను. ఒక ప్యాక్లో 3 ఏమో ఉన్నాయి అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఆ చిన్నది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్తే నేను మా పెద్ద పాప కొంతసేపు కిందికి వాకింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం నేనే చేస్తాను ఫ్రైడే రోజు. దట్టు ఇంకా మా హస్బెండ్కి కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అన్నారు. ఇంకా అందుకోసమే నేనే పూజ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే మా చిన్న మేడం అడిగింది, వచ్చి స్నాక్స్ అండి, ఇంట్లో తినడానికి ఏం లేవన్నట్టు తీసుకురమ్మంటే ఇదిగోండి, ఇది ఏంటంటే చిన్న సర్వపిండి సకినాలు ఇంకా చెకోడీలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ అయితే కడిగేసి ఇంకా దాంట్లోకి కావాల్సిన మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను నైట్ పూట చేసేటప్పుడు ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా దట్టు ఫాస్ట్గా అయిపోయేలాగా చేస్తానన్నమాట. ఇంకా కర్రీ కూడా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనగా ఇంకా చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా చిన్న పాపకి మా పెద్ద పాపకి ఇద్దరు రైస్ అడిగారు. చికెన్ ఉంది కదా అని రైస్ అడిగితే ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే రైస్ అయితే వండేసి ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే తనకు ఒక 2 చపాతీలు నాకు ఒక చపాతీ అయితే చేసేసుకొని ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇది నైట్ టైం డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇది మా హస్బెండ్ మా పెద్ద పాప తాగుతారు. ఏంటి, కొంచెం సోంపు, కొంచెం వాము, కొన్ని ధనియాలు, జీలకర్ర, అల్లం ఉంటే అల్లం కూడా వేస్తానన్నమాట. ఇంకా అల్లం వేసేసి దీన్ని ఒక 1/2 అవర్ అయితే నానబెడతానన్నమాట. ఇంకా అందుకోసమే డిన్నర్ తర్వాత దీన్ని అయితే కొంచెం నానబెట్టేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే సాటర్డే సండే పిల్లలకి స్కూల్ లేదనమాట. ఇంకా అందుకోసమే వాళ్ళు ఆ రోజు నైట్ ఏం చదవలేదు. దట్టు వాళ్ళకి మండే హిందీ ఎగ్జామ్ అనమాట. ఇంకా సర్లే కొంతసేపే చదువుకొని ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా నేను కూడా కిచెన్లో పని మొత్తం చేసేసుకొని ఎట్లాగో సాటర్డే లంచ్ ప్రిపరేషన్స్ మార్నింగ్ ఉండవు కాబట్టి ఇంకా చిక్కుడుగాయలు ఒలిచైతే పెట్టుకుంటున్నాను అనమాట. టైంపాస్ కావట్లేదు అన్నట్టు ఆ చిక్కుడుగాయలు ఒలిచేసి పెట్టేసుకుంటే సాటర్డే కుక్ చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా టీవీ చూసుకుంటూ చిక్కుడుగాయలు అయితే ఒలిచేసానమాట. ఒలిచేసిన తర్వాత అవును, మీరందరూ బిగ్ బాస్ చూస్తున్నారా? మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా అందరం అయితే పడుకున్నానండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి.